ఈ రోజుటి వీడియోలో రవ కేక్ ను ఈజీగా సింపుల్ గా అందరూ చేసుకునే విధంగా బేసిక్ కేక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. రవ కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు బేసిక్ కేక్ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ సోజీ రవ్వను వేసుకోండి, అంటే బాంబే రవ్వను వేసుకోండి. మరి అదే కప్పుతో 2 టేబుల్ స్పూన్ల తక్కువ చక్కెరను వేసుకోండి. మనం చేసుకునే కేక్కి షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్స్తో చూపిస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్న కప్స్తోనే సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. కేక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఈ చక్కెరను సోజీను పూర్తిగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్లా చేసుకున్నాక ఒక బౌల్ను తీసుకొని అందులో జల్లెడను పెట్టి ఈ పౌడర్ను జల్లించాలి. గ్రైండ్ అవ్వని రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వను రిమూవ్ చేసుకోవాలి. మరి ఇందులోనే జల్లెడను పెట్టి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ మైదాను తీసుకోండి. ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూజ్ చేయవచ్చు. మరి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసుకోండి. ఈ బేకింగ్ పౌడర్ ప్లేస్లో వచ్చేసి ఈనోను కూడా యూజ్ చేయవచ్చండి. ఎందుకంటే అందరి ఇళ్లలో బేకింగ్ పౌడర్ ఉండకపోవచ్చు, అందుకని నేను ఈనోను సజెస్ట్ చేస్తున్నానండి. ఇలా జల్లించుకున్నాక మరి ఇందులో మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో సగానికి రిఫైన్డ్ ఆయిల్ను తీసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ను కూడా యూజ్ చేయవచ్చు. మరి నెయ్యిని, ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని మాత్రం యూజ్ చేయకండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీరు ఏ కప్పుతో సోజీని, మైదాను తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్ మిల్క్ను కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ కప్పు పాలలోని అరకప్పు పాలను వేసి మిక్స్ చేస్తున్నాను. మరి మిగిలిన పాలను కూడా వేసి కలుపుతున్నాను. చూడండి, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు. ఇంకో అరకప్ పాలను వేసి కలుపుతున్నాను. మొత్తం ఇక్కడ నేను 1.5 కప్ పాలను హాఫ్గా వేస్తూ కలుపుతున్నాను. ఎందుకంటే సోజీ వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, కాబట్టి కొద్దిగా చూస్తూ జాగ్రత్తగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా వచ్చే వరకు కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టి 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు నాననివ్వాలి. ఎందుకంటే సోజీ వాటర్ను మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే కేక్ మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. సోజీ నానేలోపు మిగతా ప్రాసెస్ను చూసుకుందాం. మీ దగ్గర కేక్ టిన్ ఉన్నట్లయితే కొద్దిగా ఆయిల్ను వేసి టిన్ మొత్తం అప్లై చేయండి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఫ్లాట్గా ఉన్న కర్రీ బౌల్ను తీసుకొని అందులోనైనా కేక్ను బేక్ చేయవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేశాక కొద్దిగా మైదాను వేసి టిన్ మొత్తం డస్ట్ చేసుకోవాలి. డస్ట్ చేసి ఎక్కువైన పిండిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. మరి స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ను పెట్టుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో కేక్ను బేక్ చేస్తున్నాను. మీరు పెద్దగా ఉన్న బొగోనీలోనైనా బేక్ చేయవచ్చు. మరి కుక్కర్ మధ్యలో ఏదైనా ఒక స్టాండ్ను పెట్టుకోండి. స్టాండ్ లేకపోతే 1/2 ఇంచ్ వరకు శాండ్ అయినా సాల్ట్ అయినా వేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు మూతను పెట్టి గాలిపోకుండా ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ను కుక్కర్లో బేక్ చేసుకున్నట్లయితే కుక్కర్ రబ్బర్ను, విజిల్ను తీసేసి 4 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు 20 మినిట్స్ అయ్యాక కేక్ బ్యాటర్ మూతను తీసి చూద్దాం. రవ్వ వచ్చేసి పాలను మంచిగా అబ్జర్వ్ చేసుకుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే 1 టేబుల్ స్పూన్ పాలను వేసి ఇంకోసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చాక డస్ట్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసి 2 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్లో ఉండే ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి. మరి 5 మినిట్స్ వరకు అయిన కుక్కర్లో మిడిల్లో కేక్ టిన్ను ఇలా పెట్టుకొని మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్లో చేసే వాళ్ళైనా పెద్ద గిన్నెలో చేసే వాళ్ళైనా పక్కాగా 40 మినిట్స్ వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కేక్ను బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 40 మినిట్స్ అయ్యాక కుక్కర్ మూతను తీసి చూస్తున్నాను. చూడండి, కేక్ మంచిగా ఫ్లఫీగా పొంగుతూ బేక్ అయ్యింది. 40 మినిట్స్ వరకు బేక్ అయిన కేక్లో ఏమైనా డౌట్ ఉంటే టూత్ పిక్ను వేసి చూద్దాం. చూడండి, టూత్ పిక్కి అసలు పిండి అంటుకోలేదు, అంటే కేక్ మంచిగా పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. మీకు ఇంకా కేక్ బేక్ కాలేకపోతే ఇంకో 5 మినిట్స్ వరకు మూతను పెట్టి బేక్ చేయండి. కేక్ బేక్ అయిన తర్వాత కేక్ టిన్ను బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
చేసుకోవాలి. కేక్ చల్లారాక నైఫ్తో ఇలా రౌండ్గా లూజ్ చేసి దీనిపై ప్లేట్ను బోర్లించి కేక్ను రిమూవ్ చేయాలి. ఇప్పుడు కేక్ను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో. కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.